హలో గైస్, ఈరోజు మీ ముందుగా ఒక మంచి ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. ఈ యాప్లో డైలీ అప్ టు 100 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ నేమ్ వచ్చి కార్ క్యాంప్స్ గైస్. ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మెర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కార్లన్నింటినీ మెర్జ్ చేసేస్తాడు. మనం మెర్జ్ చేస్తున్న కార్లన్నింటినీ ఇవన్నీ డెవలప్ అవుతాయి గైస్. ఇలా డెవలప్ అవుతున్న కొద్దీ మనకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి మెయిన్గా వచ్చేసి ఇక్కడ డైమండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డైమండ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనం డెవలప్ చేయాలంటే కావాల్సింది మెయిన్గా కాయిన్స్. కాయిన్స్ కావాలంటే డైలీ టాస్క్లు ఉంటాయి. ఈ డైలీ టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకి కాయిన్స్ అనేది క్లెయిమ్ అవుతాయి. ఈ కాయిన్స్ కావాలంటే మనకి ఇక్కడ కార్ పార్టీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్పిన్ అని వస్తాం. స్పిన్ క్లిక్ చేసాం, 2000 కాయిన్స్ అయితే స్పిన్ చేసాం. ఇప్పుడు 64,000 కాయిన్స్ వచ్చినాయి. ఇలాగే మనం ఇంకా డబుల్ చేసుకోవాలంటే డబుల్ అనే ఆప్షన్ ఉండేది, డబుల్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. యాడ్ అనే ఆప్షన్ అనేది మిస్టరీ బాక్స్ అని, ఆ మిస్టరీ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ చూసినా కానీ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు నా అకౌంట్ చూసుకున్నట్టయితే నేను లెవెల్ 14లో ఉన్నాను. కింద కనిపిస్తుంది కదా స్పిన్ అనే ఆప్షన్, స్పిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. డైలీ ఒక స్పిన్ అయితే ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు నాకైతే 1.88K డైమండ్స్ అయితే వచ్చినాయి. మీరు యాడ్ వాట్ చేసి చూసినా కానీ స్పిన్ అయితే వస్తుంది గైస్. అలాగే ఇక్కడ చాలా గేమ్స్ అనేది ఉన్నాయి. కార్ గేమ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ కార్ గేమ్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేస్తే లోడింగ్ అవుతుంది. ఈ గేమ్లో ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న డైమండ్స్ అన్నిటిని వీటి మీద బెట్టింగ్ పెట్టచ్చు కదా. టోటల్ 6 కార్స్ ఉన్నాయి. ఈ 6 కార్స్ మీద ఒక్కో దాని మీద దేని మీద అయినా కానీ బెట్టింగ్ పెట్టు. మనం సెలెక్ట్ చేసుకున్న కార్ ఫస్ట్ వస్తే కనుక, సెలెక్ట్ చేసుకున్న కారు 10x కానీ 11x కానీ ఉంటే ఆ డైమండ్స్ అన్నీ కూడా మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. ఇప్పుడు ఏ కార్ గెలుస్తుందో చూద్దాం. నేనైతే నెంబర్ 2 కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెంబర్ 2 కార్ అయితే గెలిచింది. 11x అంటే 11 టైమ్స్ అయితే మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈ గేమ్ నుంచి అయితే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత గేమ్స్ ఏదైనా కానీ మీరు ఆడుకోండి. దాంట్లో డైమండ్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తే మనకి దానికి గెలిస్తే కనుక ఇంకా ఎక్కువ డైమండ్స్ అయితే వస్తాయి. నేను ఇంకో గేమ్ అయితే ప్లే చేశాను. ఈ గేమ్లో ఏది గెలుస్తుందో చూద్దాం. నా నెంబర్ అయితే నెంబర్ 3 కార్ నాది. ఈ నెంబర్ 3 కార్ గెలుస్తుందో లేదో చూద్దాం. అలాగే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను బెట్ చేసిన కార్ అయితే నెంబర్ 3 అదే గెలిచింది, ఫస్ట్లో వచ్చింది. నాకైతే డైమండ్స్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకో గేమ్ అయితే ఉంది, కౌంట్ కార్స్ అని ఉంది కదా, ఇక్కడ కౌంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంకో గేమ్ అయితే ఉంటుంది. మీ అందరికీ ఈ గేమ్ అయితే తెలిసే ఉంటుంది. చాలా సింపుల్ గేమ్ ప్లే చేయడం వల్ల మనకి కాయిన్స్ అనేది ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ కాయిన్స్ కావాలంటే ఇక్కడ డబుల్ కాయిన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ కాయిన్స్ ఇంకా డబుల్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న కార్స్ని డెవలప్ చేసిన కొద్దీ మనకైతే అమౌంట్ డబుల్ అవుతుంది. అలాగే ఈ యాప్లో రిఫరల్ ఆప్షన్ కూడా ఉంది. ఒక రిఫరల్ చేస్తే ఆ పర్సన్ లెవెల్ 1 స్టేజ్ కంప్లీట్ చేస్తే చాలు మీ అకౌంట్లోకి అయితే 20 రూపీస్ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మీ ముందులే నేను కార్ని మెర్జ్ చేసి, ఇప్పుడు నాది లెవెల్ 14 ఉంది కదా, 15 లెవెల్ అయితే చేసి చూపిస్తాను. చూసారు కదా గైస్, ఇప్పుడు నేనైతే లెవెల్ 15 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు చూడండి 1.5 రూపీస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ని డబుల్ చేసుకోవాలంటే డబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంకా డబుల్ అవుతుంది అమౌంట్. విత్డ్రా ఆప్షన్కి వస్తే మనం ఇక్కడ రీడీమ్ ఉంది కదా, ఆ రీడీమ్ మీద క్లిక్ చేసుకుంటే మినిమం విత్డ్రా వచ్చేసి 20 రూపీస్ గైస్. ఒక హాఫ్ అన్ అవర్ గట్టిగా కష్టపడితే 20 రూపీస్ అనేది ఈజీగా వస్తాయి గైస్. అకౌంట్లో 20 రూపీస్ ఉన్నాయి కదా, ఈ 20 రూపీస్ని విత్డ్రా చేసి చూపిస్తాను మీకు. ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు 24 అవర్స్లో అయితే మీ అకౌంట్లోకి అయితే అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.